విజయ్ దళపతి సీఎం అవుతాడంటారా? మీరైతే జస్ట్ కామెంట్ అయితే వదలండి. విజయ్ దళపతి సీఎం అయితే కన్ఫర్మ్‌గా అవుతాడు. ఈ 2026 ఇయర్‌లో వచ్చేసి విజయ్ దళపతి గారైతే మే 4థ్ రిజల్ట్స్ అయితే రాబోతుంది కదా! రిజల్ట్స్‌లో విజయ్ దళపతి గారైతే మెజారిటీ ఓట్స్‌తో అయితే సీఎం అయితే అవ్వబోతున్నారు. ఇదైతే అన్ని రిపోర్ట్స్‌లో తేలిపోయిందనే చెప్పాలి. విజయ్ దళపతి తమిళ్ ఇండస్ట్రీకి ఒక మంచి హీరో అని చెప్పాలి. ఆయన అన్ని మూవీస్ బ్లాక్ బస్టర్సే. ఆ 'బీస్ట్' మూవీ కానీ, ఆ 'మాస్టర్' మూవీ గానీ, ఆ 'విజిల్' మూవీ కానీ, ఆ 'లియో' మూవీ కానీ అన్ని మూవీస్ తమిళ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. బట్ తెలుగులో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్సే. తెలుగులో వచ్చేసి మన 'పవన్ కళ్యాణ్' గారికి అండ్ 'రామ్ చరణ్' గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో విజయ్ దళపతికి కూడా అంతే ఫ్యాన్స్ ఉంటారు. అండ్ సోషల్ మీడియానైతే తగలబెట్టేస్తున్నారని చెప్పాలి. అండ్ విజయ్ దళపతి గారి డ్రాబ్యాక్స్ చూసుకుంటే కొన్నున్నాయి. మొన్నొచ్చేసి సైకిల్ మీంచి వెళ్ళేటప్పుడొచ్చేసి ఒకతనైతే పూలైతే జల్లబోయాడు. మన విజయ్ దళపతి గారొచ్చేసి అది బాంబేమో అనుకోని భయపడ్డారు. దానికి కొంచెం ట్రోల్స్ అయితే జరిగినియి. దళపతి ఏంటి ఇలా భయపడుతున్నాడు ఏంటి అని ట్రోల్స్ అయితే జరిగినియి. కానీ అదైతే పెద్ద విషయమేం కాదు. బాంబ్ అన్నసరికి ఎవరైనా భయపడతారు. అందుకే విజయ్ దళపతి గారైతే సైకిల్ వదిలైతే పరిగెత్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ మీద ఒకతనైతే గడ్డి ఇవ్వబోతూ కంట్లో అయితే పొడవబోయాడు. అదైతే ఇన్సిడెంట్ ఎవరో చేపిచ్చారని చెప్పాలి. వేరే పార్టీ వాళ్ళొచ్చేసి విజయ్ దళపతి గారి మీద పగతో అలాయితే చేశారని కూడా అనుకోవచ్చు. అందరూ డబ్బు పంచారు. చాలా ఎక్కువే చేశారు అందరూ. కానీ విజయ్ దళపతి గారు చూసుకుంటే అంతేమీ చేయలేదు. కానీ వచ్చేసి ఈయనైతే జెన్యూన్‌గా చేస్తున్నారని చెప్పాలి. విజయ్ దళపతి గారు ఆస్తి చూసుకుంటే జస్ట్ 600,00,00,000 ఉందంతే. చాలా తక్కువ. ఆ తక్కువలో కూడా విజయ్ దళపతి గారు ఇంతమంది ఫ్యాన్స్‌ని అయితే చాలా సంపాదించుకున్నారని చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. తమిళ్ ఇండస్ట్రీకొచ్చేసి చాలామంది అయితే హీరోలు కూడా ఉన్నారు. ఆ హీరోలందరూ వచ్చేసి మన విజయ్ దళపతి గారికైతే ఓట్స్ చేస్తారు. అండ్ వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చేసి తమిళోళ్ళు అయితే ఉంటారు కదా! వేరే స్టేట్స్ అమెరికా గట్టా వెళ్ళిన వాళ్ళు. వాళ్ళందరూ ఫ్లైట్‌లో వెనక్కొచ్చి తమిళనాడులో వచ్చేసి ఓట్లయితే వేస్తున్నారు. విజయ్ దళపతి గారైతే కన్ఫర్మ్‌గా మే 4థ్ రిజల్ట్స్ అయితే కన్ఫర్మ్‌గా అయితే విన్ అయితే అవ్వబోతున్నారు. సీఎం అయితే అవ్వబోతున్నారు. ఇదైతే రాసి పెట్టుకోండి. మీకేమనిపిస్తుందో కూడా జస్ట్ కామెంట్ అయితే వదలండి. చాలా మంచి వ్యక్తి విజయ్ దళపతి గారు. ఇది కూడా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేనైతే చెప్తున్నాను. నా జెన్యూన్ ఒపీనియన్ నేనైతే పోస్ట్ చేస్తున్నాను. మీకేమనిపించిందో అది మీ ఇష్టం. ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటుంది కదా! నా ఒపీనియన్ అయితే ఇది. విజయ్ దళపతి గారు చాలా మంచి వ్యక్తి. చాలా జెన్యూన్ పర్సన్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.